గురించి మనం ప్రస్తావన ఈరోజు అక్షరమాల భిన్న పరీక్ష. అక్షరమాల భిన్న పరీక్ష ఇంగ్లీష్ లో క్లాసిఫికేషన్ ఆడ్ వన్ అవుట్ అంటాం. ఓకేనా, రైట్. సో దట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే అక్షరమాల భిన్న పరీక్షలో అసలు ప్రాధాన్యత క్రమం ఎలా ఉంటుంది, ఎలా ఈ అక్షరాలను మనం ట్రేస్ అవుట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఇది ఫస్ట్ దాంట్లో మనం ప్రాధాన్యత క్రమం రాసుకుందాం. ప్రాధాన్యత క్రమం రాద్దాం. ఓకే, ఈ ప్రాధాన్యత క్రమంని ఇంగ్లీష్ లో మనం ఏమంటాం, ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ. ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ. ఓకే, ఫస్ట్ ఈ అక్షరమాల భిన్న పరీక్షలో మొట్టమొదలుగా మనం దేనికి ప్రాధాన్యతని ఇవ్వాలి, మనము భేదానికి ప్రాధాన్యతని ఇవ్వాలి. భేదం ఇంగ్లీష్ లో దీన్ని మనం ఏమంటాం, డిఫరెన్స్ అంటాం. సో వీ హావ్ టు గివ్ ద ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ద డిఫరెన్స్. అంటే అక్షరాల యొక్క అంకెల సంఖ్యలను మనము నిర్ణయించిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే దెన్ మనం అక్కడ డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ డిఫరెన్స్ ని ఆధారంగా చేసుకుని మనం ఏం చేస్తాము, ఇందులో భిన్నంగా ఉన్నది ఏముందో దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, ఆ తర్వాత సెకండ్ వన్, నెక్స్ట్ వచ్చేది మనకు సెకండ్ వన్ వస్తుంది. వాట్ ఈస్ ద సెకండ్ వన్? భేదం తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది అంకెల మొత్తము అంటాం. అంకెల మొత్తం, అంకెల మొత్తం లేదా దీన్ని మనం ఏమంటాం, లబ్ధము అంటాం. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటాం. సమ్ ఆఫ్ ద డిజిట్స్, sum of the digits as well as what we are going to be called as product of the digits అంటాం. product of the digit అంటాం. product of the digits, right? ఇది అయిపోయింది. అంకెల మొత్తము, ఆ తర్వాత అంకెల లబ్ధము, ఇది చెక్ చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది భేదం అయిపోయింది, అంకెల మొత్తం అంకెల లబ్ధం మనం ఫైండ్ అవుట్ చేసాం. ఆ తర్వాత మనం చెక్ చేయాల్సింది ఏంటి అంటే సరి సంఖ్యలు బేసి సంఖ్యలను చెక్ చేస్తామండి. సరి సంఖ్యలు బేసి సంఖ్యలు, దీన్ని మనం ఏమంటాము అంటే ఇక్కడ ఈవెన్ నంబర్స్ యాజ్ వెల్ యాజ్ ఆడ్ నంబర్స్ ని మనం చెక్ చేయాలి. ఆడ్ నంబర్స్ ని మనం చెక్ చేస్తాం. ఓకేనా, ఆ తర్వాత నెక్స్ట్ ద ఫోర్త్ వన్ ఈస్ దట్ ఇక్కడ చివరిలో మనం చెక్ చేయాల్సింది ఏంటి, అచ్చులని చెక్ చేస్తాం. సో దట్ ఇక్కడ ఓవెల్స్ ని మనం ఫామ్ చేసుకుంటాం. రైట్, సో వీ హావ్ ద ప్రయారిటీ లిస్ట్ ఈస్ దట్. ఇదేంటంటే ముందు మనకు దీని పరంగా అవగాహన ఏర్పరచడం కోసం, ఈ అవగాహన ఏర్పాటు కోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఈ ప్రాధాన్యత క్రమాన్ని మనం రాసుకోవడం జరిగింది. సో భేదం, అంకెల మొత్తం అంకెల లబ్ధం, సరి సంఖ్యలు బేసి సంఖ్యలు, ఆ తర్వాత అచ్చులు ఓవెల్స్ అంటాం. సరేనా, డన్. సో ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ ఒకసారి చూసుకోండి. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ప్రాబ్లమ్స్ లోకి ఎంటర్ అవుతాం. ఎక్సైజ్ లోకి మనం ఎంటర్ అవుతాం.